చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి, మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు. పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి. మీకు నా హృదయపూర్వక నమస్కారం. టార్చ్ లైట్లు పట్టుకుని మీకు, సెల్ టార్చ్లు పట్టుకున్న మీకు, దయచేసి ఎవరన్నా కరెంటు తీగలకి దూరంగా ఉండండి. దయచేసి ఇది హై టెన్షన్ వైర్స్, అవి నిండు నూరేళ్లు ఉండాలి, ఉండాలని కోరుకునేవాడిని. దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా వచ్చారు, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం. విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు. ఈ మధ్యన పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానన్న రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే, ఏ పరిస్థితుల్లో అయితే ఫైనల్గా మొత్తం జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద, వ్యాన్లో వారాయి కింద. లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే. నువ్వు విజయవాడ ప్రజలకి నీ ముఖ వర్చస్సు చూపించాల్సిందే అంటే బయటికి పట్టుకుని లాక్కొచ్చాం. వారికి, సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకి. బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి చెప్తా. విజయవాడ